ఛానల్ 12th లెసన్ వచ్చేసి 6th క్లాస్లో ఎలా కొలవాలో నేర్చుకుందాం అనేది మనకి ఈ లెసన్. అని అంటే మామూలుగా మనకు తెలుసు కదా, మనకి ఘన పదార్థాన్ని కానీ ద్రవ పదార్థాన్ని కానీ కొలుస్తాం. ఎలా కొలుస్తామని అంటే ఘన పదార్థాన్ని వచ్చేసి మనకి దాని యొక్క వైశాల్యం ఎంత ఉంది అనేది దాన్ని బట్టి కొలుస్తాం. పొడవు ఎంత ఉంది, ఎత్తు ఎంత ఉంది అనే దాన్ని కొలుస్తాం. ఎత్తును మామూలుగా ఎలా కొలుస్తామని అంటే ఇప్పుడు నేను ఎంత ఎత్తున్నాను అంటే 175 సెంటీమీటర్లు అని చెప్తాను. 175 కానీ 170 కానీ అలా సెంటీమీటర్ల రూపంలో చెప్తాం. ఇలా సెంటీమీటర్లలో ఎందుకు చెప్తాం, మామూలుగా ఎందుకు చెప్పమనేది ఇక్కడ ఒక క్వశ్చన్. యాక్చువల్గా వచ్చేసి మనకి ఇంతకుముందు చాలా దేశాల్లో మన ఎత్తుని కానీ బరువుని కానీ కొలవడానికి వివిధ రకాలైన పద్ధతులు అనేవి వాడేవారు. సో ఒక దగ్గరకు వచ్చేసరికి ఒక పద్ధతి ఉండేది, ఇంకో దగ్గరకు వచ్చేసరికి ఇంకొక పద్ధతి ఉంది. దానివల్ల వేరు మెట్రిక్స్ అనేటివి వచ్చేవి. సో ఇవన్నీ నివారించడానికి ఫ్రాన్స్లో అంటే ఫ్రాన్స్ దేశంలో ఇనుప కడ్డీని మరియు ఇరీడియం కడ్డీని ఇనుప కడ్డీని మరియు ఇరీడియం కడ్డీని తీసుకొని ఏం చేశారని అంటే ఒక లోహంతో ఒక మీటర్ అనే దాన్ని తయారు చేశారు. ఒక మీటర్ని తయారు చేశారు. ఒక మీటర్ని తయారు చేసి అందులో 100 భాగాలు చేశారు. అంటే 100 సమభాగాలు చేశారు. సో ఒక మీటర్ వచ్చేసి ఎంత అని అంటే 100 సెంటీమీటర్లు అండి. 100 సెంటీమీటర్లు వచ్చేసి మనకి ఒక మీటర్. అర్థమవుతుంది కదా. 1 సెంటీమీటర్ వచ్చేసి మనకి 10 మిల్లీమీటర్స్ అండి. 10 మిల్లీమీటర్స్ అండి. 1 మీటర్ వచ్చేసి మనకి 100 సెంటీమీటర్స్. అలాగే 1 సెంటీమీటర్ వచ్చేసి 10 మిల్లీమీటర్స్. ఇలా గుర్తుంచుకోండి. తర్వాత ఏమైపోతుంది అని అంటే మనకి ప్రపంచంలో అతి ఎత్తైన బ్రిడ్జ్ ఎక్కడ ఉంది అని అంటే కుషాన్ గ్రాండ్ బ్రిడ్జ్ అండి. దీని పేరు కుషాన్ గ్రాండ్ బ్రిడ్జ్. దీని ఎత్తు వచ్చేసి 164.8 కిలోమీటర్లు అనేది మనకి ఈ వంతెన యొక్క పొడవు అనేది ఉంది. పొడవుని ఎలాగో మీటర్లు కిలోమీటర్లలో కొలుస్తారు. ఎందుకనంటే దూరం కానీ పొడవును కానీ మనకి మీటర్లు కానీ కిలోమీటర్లలో కొలుస్తారు. దగ్గరగా ఉన్నదనుకోండి సెంటీమీటర్లలో కొలుస్తారు. ఎక్కువ దూరం ఉందనుకోండి మీటర్లలో కొలుస్తారు. ఇంకా ఎక్కువ దూరం ఉందనుకోండి కిలోమీటర్లలో కొలుస్తారు. అలాగే మనకి 1957 ఏప్రిల్ 1న మెట్రిక్ పద్ధతిని ప్రవేశపెట్టడం జరిగింది. అంటే వస్తువుల్ని కొలవడానికి మనం ముఖ్యంగా 2 పద్ధతుల్ని వాడతాం. ఒకటి సిజిఎస్ పద్ధతి, రెండోది ఎంకేఎస్ పద్ధతి. ఇందులో సి అంటే సెంటీమీటర్ అండి. సి అంటే సెంటీమీటర్, జి అంటే గ్రామ్, ఎస్ అంటే సెకండ్. ఎంకేఎస్ పద్ధతిలో వచ్చేసి ఎం అంటే మీటర్, కే అంటే కిలోమీటర్, ఎస్ అంటే సెకండ్ అండి. సో ఈ 2 పద్ధతులు అనేవి వాడతాం. మనకి మొఘలుల కాలంలో భూమిని గజ మరియు బిగా అనే పద్ధతుల్లో కొలిచేవారు. అలాగే మనకి విమానాలు కానీ నౌకలు కానీ వాటి వేగాన్ని వచ్చేసి మనం 1.852 km/h కొలుస్తారు. అంటే దాన్ని వేగాన్ని వచ్చేసి నాటికల్ మైల్స్తో కొలుస్తారు. విమానాలు కానీ ఓడల యొక్క వేగాన్ని నాటికల్ మైల్స్తో కొలుస్తారు. ఈ ఒక్క నాటికల్ మైల్ ఎంత ఉంటుంది అని అంటే 1.852 1.852 km/h అనేది ఉంటుంది. గుర్తుంచుకోండి, ఇవి చాలా అడిగే క్వశ్చన్స్ అయ్యి. తర్వాత మనకి వచ్చేసి ఒక మైల్కి 1.61 కిలోమీటర్లు అండి. ఒక మైల్ అనేది 1.61 కిలోమీటర్లుగా ఉంటుంది. అలాగే ఒక మిల్లీ లీటర్ వచ్చేసి అంటే ఇప్పుడు మన ఇవన్నీ ఎత్తుకు సంబంధించినవి కదా. అదే ద్రవాలకు వచ్చేసి మనం ద్రవాన్ని మిల్లీ లీటర్లలో కొలుస్తాము. తక్కువ ఉంటే మిల్లీ లీటర్లలో కొలుస్తాం. అలాగే ఘన పదార్థాలని కొలవాలంటే ఘనపు సెంటీమీటర్లలో కొలుస్తాం. ఘనపు మీటర్లు లేదా ఘనపు సెంటీమీటర్లలో కొలుస్తాం. మనకి 1 మిల్లీ లీటర్ వచ్చేసి 1 ఘనపు సెంటీమీటర్ అండి. 1 మిల్లీ లీటర్ వచ్చేసి 1 ఘనపు సెంటీమీటర్.
అంటే మనం ద్రవాన్ని కొలవాలనుకుంటే 1 మిల్లీ లీటర్గా కొలుస్తారు. అదే మనకి ఘన పదార్థాన్ని కొలవాలని అనుకుంటే 1 ఘనపు సెంటీమీటర్గా కొలుస్తాం. సో ఇది వచ్చేసి దీని గురించి. తర్వాత ఇక్కడ సెంటీమీటర్ అండి, మీటర్ ఇది చదరపు సెంటీమీటర్, మీటర్ చదరపు మీటర్, సెంటీమీటర్ చదరపు సెంటీమీటర్, మిల్లీమీటర్ చదరపు మిల్లీమీటర్, అడుగు చదరపు అడుగు. ఇది వచ్చేసి మనకి మామూలుగా కొలిచే పద్ధతులు అండి. మనకి ఇదేంటిదనంటే 1 మిల్లీమీటర్లో నానోమీటర్ అని వింటుంటాం కదా, ఆ నానోమీటర్ యొక్క విలువ వచ్చేసి ఇదండి. 1 మిల్లీమీటర్లో 1 నానోమీటర్ యొక్క విలువ వచ్చేసి 1 2 3 4 5 6 7 8 9 సున్నాలు వచ్చేసి తప్పితే అది నానోమీటర్ కిందకి వస్తుంది. ఇలా కొలిచే టైంలో ఏమవుతుందంటే పాలను మామూలుగా లీటర్లలో కొలుస్తాము, ఘన పదార్థాలను వచ్చేసి ఘన సెంటీమీటర్లు, వైశాల్యం అనేది చదరపు మీటర్లలో కొలుస్తామండి. వైశాల్యం అనేది చదరపు మీటర్లలో కొలుస్తాం. ఎత్తులు అనేటివి మనకి దీంట్లో కొలుస్తాం. అలాగే బరువులు వచ్చేసి మనకి గ్రామ్స్లో కానీ మిల్లీగ్రామ్స్లో కానీ కిలోగ్రామ్స్లో కానీ కొలుస్తాం. సో ఇది కొలవడానికి. ఇంతకుముందు జానా అని ఉంటుండే మనకి, ఇంత ఇలా ఉంటే జానా అంటారండి, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఉంటే దీన్ని జానా అని అంటారు, గుర్తుంచుకోండి. అలాగే మనకి ఇంకొకటి ఏంటి అని అంటే జానా అంటారు. తర్వాత జానా తర్వాత మనకి పూలదండలను వచ్చేసి మూరతోటి కొలుస్తారండి. పూలదండని ఒక మూర అని అంటారు, అది ఇంత హైట్ ఉంటుంది, ఒక మూర అని అంటారు. సో పూలదండని అలా కొలుస్తారు. సో వివిధ రకాలుగా వివిధ పద్ధతుల ద్వారా మనం కొలవడం అనేది జరుగుతుంది. సో ఇది వచ్చేసి మనకి లెసన్ గురించి. దీనికి కూడా ఒక 20 క్వశ్చన్స్ అనేవి ప్రీవియస్ క్వశ్చన్స్ పెడతాను. మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయండి. ఇంకొక 2 లెసన్స్ 3 లెసన్స్ ఉన్నాయి. దీంతో 6th క్లాస్ అయిపోతుంది. థ్యాంక్ యూ.